సాధారణంగా ఉన్నట్టుండి ఏ దేశంలోనైనా మొత్తం సైనిక జనరల్ను రమ్మని ఎప్పుడు ఆదేశిస్తారు? దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినా లేదంటే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగినా జనరల్ను పిలిచే అవకాశం ఉంటుంది. అమెరికా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు లేవు. దేశంలో అంతర్గత భద్రతకు ఎలాంటి ముప్పు నెలకొనలేదు. కానీ ఉన్నట్టుండి వందల మంది జనరల్ను రమ్మని అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశాడు. 30న వర్జీనియాలోని ఓ బేస్ కు రావాలని పిలుపునిచ్చాడు. అందులోనూ ఎక్కువగా విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్న జనరల్ ఉన్నారు. దీంతో జనరల్లకు పెంటగాన్ పిలుపు అన్నది ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ఎందుకు జనరల్ను పెంటాన్ బాస్ రమ్మని ఆదేశించాడు? అమెరికా యుద్ధానికి సన్నద్ధమవుతుందా? లెట్స్ వాచ్. అమెరికా వర్జీనియా బేస్లో ఏం జరుగుతుంది? టాప్ జనరల్స్ తో సీక్రెట్ మీటింగ్ ఏంటి? అమెరికా యుద్ధానికి సన్నద్ధమవుతుందా? అగ్రదేశం సైన్యంలో అలజడి రేగింది. ఉన్నట్టుండి టాప్ జనరల్స్ కు పెంటగాన్ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని పరిణామం ఇది. అంతేకాదు, అత్యంత రహస్యమైన మీటింగ్ ని పెంటగాన్ నిర్వహించనుంది. ఎందుకు జనరల్స్ ని పిలిచారన్నది మిస్టీరియస్ గా మారింది. ఈ పిలుపు తాజాగా పెంటగాన్ చీఫ్ పీట్ హెగసిత్ నుంచి జనరల్లకు అందింది. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ శాఖ కార్యాలయం. పీట్ హెగసిత్ అమెరికా రక్షణ శాఖ మంత్రి. వందల మంది సీనియర్ మిలిటరీల అధికారులను వర్జీనియాకు రమ్మంటూ అతను ఆదేశించాడు. ప్రత్యేకించి వర్జీనియాలో ఉన్న మెరైన్ కోర్ బేస్ కు రమ్మని ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వందల మంది సైనికులకు నాయకత్వం వహించే జనరల్స్, అడ్మిరల్స్ ను 30న జరిగే సమావేశానికి హెగసిత్ పిలిచాడు. అసలు ఎందుకు జనరల్స్ ని పెంటగాన్ బాస్ పిలిచాడు? ఎందుకు, ఏమిటి అనేది ఎవరికీ తెలియడం లేదు. సమావేశానికి కారణం ఏమిటో మాత్రం అమెరికా రక్షణ శాఖ మంత్రి వెల్లడించలేదు. దీనిపై పెంటగాన్ అధికారులు కూడా పెదవి విప్పడం లేదు. వచ్చే వారం సమావేశం నిర్వహిస్తున్నట్టు పెంటగాన్ అధికారులు నిర్ధారించారు. కానీ అసలు ఈ మీటింగ్ ను ఎందుకు నిర్వహిస్తున్నారో మాత్రం చెప్పడం లేదు. విషయమై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా జనరల్ సమావేశానికి ఇచ్చిన పిలుపుపై ట్రంప్ ని మీడియా ప్రశ్నించింది. ట్రంప్ మాత్రం ఎలాంటి క్లూ ఇవ్వలేదు. బహుశా వర్జీనియాలో విదేశీ జనరల్ సమావేశం అవుతారేమో అని ట్రంప్ వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా జనరళ్లతో, అడ్మిరళ్లతో హెగసిత్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ సమావేశం నిర్వహిస్తుండవచ్చని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అది తప్పేమీ కాదు కదా అన్నాడు ట్రంప్. తాను శాంతిని కోరుకునే అధ్యక్షుడినన్నాడు. ప్రపంచ దేశాల నుంచి జనరల్ రావడం మంచిది కాదా అని ట్రంప్ ప్రశ్నించాడు. Secretary Hegseth is inviting military leaders from all around the country on Tuesday. Will you also be there? From all around the country to what? To Virginia. He's inviting the generals and admirals to Virginia for a big meeting. Well, I know. I love it. I mean, I think it's great. Let him be friendly. Let him be friendly with the generals and admirals from all over the world. Why? Is there something? No, but is there something wrong with it? And what is it about? Will you be there personally as well? And what is it about? Well, I'll be there if they want me, but why is that such a big deal? I mean, the fact that we're getting along with the generals and admirals from all. Remember, I'm the president of peace. It's good to get along. It's good. You act like this is a bad thing. Isn't it nice that people are coming from all over the world to be with us? It's not particularly unusual that generals who report to the Secretary of War and then to the President of the United States are coming to speak with the Secretary of War. It's actually not unusual at all, and I think it's odd that you guys have made it into such a big story. జనరళ్ల సమావేశం గురించి తెలుసుకోవడానికి ముందు కొన్ని సంఖ్యలను చూద్దాం. అమెరికా మిలిటరీలో జనరల్ స్థాయి అధికారులు 800 మంది ఉన్నారు. అందులో 44 మంది 4 నక్షత్రాలు ఉన్న జనరల్ ఉన్నారు. 4 స్టార్స్ జనరల్ అంటే అమెరికా మిలిటరీలో టాప్ మోస్ట్ సీనియర్లు అన్నమాట. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే వీళ్లలో చాలా మంది విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారే. అంటే విదేశాల్లో ఉండే అమెరికా మిలిటరీ స్థావరాలకు వాళ్ళు ఇన్ఛార్జులుగా వ్యవహరించారు. ఆఫ్రికా, ఇండో పసిఫిక్, పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ బేసుల్లో పనిచేశారు. ఇప్పుడు ఆ అధికారులంతా పిలవడంతోనే ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? పెంటగాన్ ఏం ప్లాన్ వేస్తుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనరళ్ల మీటింగ్ కి ముందు జరిగిన పరిణామాలను పరిశీలిద్దాం.
పెంటగాన్ చీఫ్ పీట్ హెగసిత్ గురించి ఆరా తీయాల్సిన అవసరం ఉంది. పీట్ హెగసిత్ సాధారణ పెంటగాన్ చీఫ్ మాత్రం కాదు. అతడు గతంలో టెలివిజన్ హోస్టుగా వ్యవహరించాడు. అతడిపై లైంగిక దాడి ఆరోపణలు ఉన్నాయి. కొన్నాళ్లు మద్యం మత్తులో జోగాడు. గతంలో అతడికి ఏ ప్రభుత్వ శాఖల్లోనూ పనిచేసిన అనుభవం లేదు. అయితే అతడిని ఎందుకు కీలకమైన రక్షణ శాఖకు బాస్గా ట్రంప్ నియమించాడు అంటే, ట్రంప్కి పీట్ హెగసిత్ సంపూర్ణ విధేయుడు, బాగా నమ్మిన బంటులాగా అన్నమాట. పెంటగాన్ బాధ్యతలను తీసుకున్న తర్వాత సైన్యాన్ని పునర్నిర్మించేందుకు హెగసిత్ ప్రయత్నించాడు. ఈ ఏడాది మేలో సైన్యంలో తొలగింపులకు సిద్ధమయ్యాడు. 4 స్టార్స్ జనరళ్లను 20%, ఇతర జనరళ్లను 10% తొలగించాడు. సింపుల్ గా చెప్పాలంటే డజన్ల కొద్దీ సీనియర్లపై అతడు వేటు వేశాడు. ఇందులో చాలా మంది మహిళలు, ప్లస్ వర్ణానికి చెందిన వారు ఉన్నారు. అమెరికా సైన్యం సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉందని హెగసిత్ చెప్పాడు. యోధుల ధర్మాలను పునరుద్ధరించడానికి కొందరు జనరళ్లను తొలగించినట్టు సమర్థించుకున్నాడు. సైన్యంలో బలహీనతలను తొలగిస్తామంటున్నాడు. సైన్యం జవాబుదారితనం, యోగ్యత, ప్రమాణాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. సో టాప్ సైనిక అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. హెగసిత్ పిలుపుతో ఎలాంటి బాంబు పేలుస్తాడోనని జనరళ్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు జనరళ్లకు పిలుపు అందడానికి కారణాలను అన్వేషిద్దాం. ఒక కారణం వ్యూహాత్మకం. బహుశా పెంటగాన్ జనరళ్ల వివరాలను కోరుకుంటుందేమో, లేదంటే మరో టాప్ సీక్రెట్ వ్యూహం ఏవైనా ఉండొచ్చు. ఇటీవలి కాలంలో అమెరికా కొత్త రక్షణ వ్యూహాన్ని తెరపైకి తెస్తోంది. కొన్నేళ్లుగా చైనాను అమెరికా టార్గెట్ చేస్తుంది. చైనాను ఎదుర్కోవడమే అమెరికాకు అతిపెద్ద భద్రతా సవాల్. తాజా నివేదికల ప్రకారం ఈ సవాల్ను అప్డేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కొత్త టాప్ ప్రయారిటీ స్వదేశమే. దీని అర్థం అమెరికా అంతర్గత భద్రతే అసలు సవాల్ అన్నట్లు పెంటగాన్ భావిస్తుంది. సరిహద్దులకు మరింత భద్రత కల్పించడం, డ్రగ్స్ ని, అక్రమ వలసలను అడ్డుకోవడం వంటి అంశాలపై ట్రంప్ యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పుడు దీనిపైనే అమెరికా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఈ విషయాన్ని మీటింగ్లో పెంటగాన్ చీఫ్ చర్చించే అవకాశం ఉంది. ఇక రెండో పాజిబిలిటీ మాత్రం రాజకీయానికి సంబంధించింది. అంటే యోధుల కొత్త ధర్మంపై ఒక వివరణ కావచ్చు, లేదంటే ప్రగతిశీల భావాజాలాన్ని అణిచివేయడానికి మార్గదర్శకాలను జారీ చేయవచ్చు, లేదా సైన్యంలో మార్పులు తీసుకొచ్చే చర్యల కోసమే జనరళ్లను సమావేశానికి పిలిచి ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల అమెరికా రక్షణ శాఖను యుద్ధ శాఖగా ట్రంప్ పేరును మార్చాడు. నిజానికి అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందో ఊహించడం ఇప్పుడు మాత్రం కష్టం. మరీ ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో తెలియని గందరగోళం నెలకొంది. ట్రంప్ లాగే హెగసిత్ కూడా ఊహించలేని వ్యక్తిత్వం ఉన్నవాడు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో అతడు ఫేమస్. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి వారాలను చూడండి. అకస్మాత్తుగా యుక్రెయిన్ కోసం ఆయుధాలను తీసుకెళ్లే కార్గో విమానాలను నిలిపివేశాడు. వాటిలో దోహా, డెలావార్లో 11 కార్గోలు ఆగిపోయాయి. ఎందుకు ఇలా నిలిపివేశారో ఎవరికీ తెలియదు. నిలిపివేత ఆదేశాలు వైట్ హౌస్ నుంచి రాలేదు, జనరళ్ల నుంచి అస్సలు రాలేదు. వైస్ ప్రెసిడెంట్ కూడా కార్గో విమానాలను నిలిపివేయలేదు. సో వాషింగ్టన్ అయోమయంలో పడిపోయింది. కానీ యుక్రెయిన్ ఆయుధాలను తీసుకెళ్లే కార్గో విమానాలను ఆపేసింది పీట్ హెగసిత్ అని తేలింది. ఈ విషయం ట్రంప్కి కూడా అస్సలు తెలియదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ట్రంప్కి తెలియకుండానే జనరళ్ల మీటింగ్కి హెగసిత్ పిలిచాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై మాత్రం స్పష్టత లేదు. కానీ జనరళ్లను వర్జీనియా బేస్కు పిలవడం అనేది పలు సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కేవలం అమెరికాకు మాత్రమే ఉంది. పలు కీలకమైన వివాదాస్పద ప్రాంతాలైన పశ్చిమాసియా, సౌత్ చైనా సముద్రం, తూర్పు యూరోప్లో అమెరికా సైన్యాన్ని మోహరించింది. అమెరికా సైన్యం ఆయా ప్రాంతాల్లో ఉన్నందుకే మిలిటరీ దురాక్రమణలు లేవు. ఉదాహరణకు తైవాన్ను ఆక్రమించుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అమెరికా సైన్యం అక్కడ ఉన్నందుకే చైనా ఇన్నాళ్లు ఆలోచిస్తుంది. సో ఇప్పుడు పీట్ హెగసిత్ జనరళ్లను సమావేశానికి పిలిచాడు. నిజానికి హెగసిత్ పిలుపుతో అమెరికాలో ఇంటెలిజెన్స్ లోపం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. 30 జరిగే సీన్లను ఒక్కసారి ఊహించుకోండి. ఒకే రూంలోకి వందల మంది జనరళ్లు రానున్నారు. ఇది అమెరికాకు అసలైన భద్రతా సవాల్. అసలు ఈ మీటింగ్లో ఏం జరుగుతుందో తెలిసే వరకు ప్రపంచానికి మాత్రం టెన్షన్ తప్పదు.